హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఊరి ముచ్చట్లు. ఇప్పుడు మీరు వినబోయే మాట కడక్నాథ్. అదేంటి, బద్రీనాథ్ కేదార్నాథ్ పేరు విన్నాం కానీ ఈ కడక్నాథ్ ఏంటి అని అనుకుంటున్నారా? ఇది కోడి పేరండి. ఏంది ఇక్కడుందంటున్నారా? మన తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మంగపేటలో మన నాగెల్లి కమలాకర్ రెడ్డి అన్న కోళ్ళ ఫారంలో పెంచుతుంది. చూసారు కదా, వ్యవసాయం అంటే పాడి పంటలే కాదండి, కడక్నాథ్ కోళ్ళను కూడా వ్యవసాయం లెక్కనే షెడ్డులా బయట పెంచుతుంది. ఇక ఒక్కరోజు చిక్స్ తీసుకొచ్చి పెంచుతుంది. 5 నుండి 6 నెలలకు ఈ కోడి గుడ్లు పెట్టడం మొదలుపెట్టి 4 నెలల వరకు పెడుతుంది. ఈ కోడి మాంసం కూడా 6 నెలల్లో 2 కిలోల వరకు పెరుగుతుంది. గుడ్డు ధర 40 రూపాయలు ఉంటే మరి ఈ కడక్నాథ్ కోడిని మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుండి తెచ్చిండ్రు. ఎటువంటి వాతావరణంలో అయినా పెరుగుతుంది. ఇంకో విచిత్రం ఏంటంటే ఈ కోడి రక్తం, మాంసం కూడా నల్లగానే ఉంటుంది. ఇది షుగర్, గుండె జబ్బులను బాగా కంట్రోల్ చేస్తుంది. దీంట్లో 0% కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇది ఆయుర్వేదిక్ ఔషధ గుణాలు కలిగి ఉంది, నయం చేస్తుంది. దీనిలోని మాంసం శృంగార శక్తికి వయాగ్రాగా పనిచేస్తుందని ఆదివాసీల నమ్మకం. మెలనిన్ గుండెకు రక్త సరఫరాని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? కొనుక్కుంటారా, కోసుకుంటారా, బిజినెస్ చేసుకుంటారా? ఇక మీ ఇంట కాసుల పంటే. ఈ పాలకూర, తోటకూర, టమాటా అంటే ఇవి ఇష్టంతో తింటాయి. అంతేకాకుండా ప్రకృతిలో భూమిలో లభించే చిరుధాన్యాలు, చిన్న చిన్న మనం ఇప్పుడు గంగాధర మండలం మంగపేటలో ఉన్నాం. కమలాకర్ రెడ్డి గారి కోళ్ళ ఫామ్. ఇది కడక్నాథ్. ఈ కోడిని చూస్తున్నారు కదా మీరు. ఈ కోడి కడక్నాథ్ కోడి నల్లగా ఉంటుంది. 6 నెలల లోపలనే కోతకు వస్తుంది. 5 నుంచి 6 నెలల్లో ఇది గుడ్లు కూడా పెడుతుంది. ఇది మనం చూస్తున్నది ఇప్పుడు పుంజు కోడి, మగ కోడి. అలాగే పెట్టెలు కూడా ఉన్నాయి. నిజంగా ఈ కోడి మాంసం ఎంతో అత్యద్భుతం. ఔషధ గుణాలు గలది ఈ కోడి మాంసం. ఈ కోడి మాంసాన్ని తింటే హృద్రోగ నిపుణులు అంటే గుండెకు సంబంధించిన రోగాలన్నీ మటమాయమవుతాయి. అంతేకాకుండా ఆరోగ్యానికి రక్ష, శ్రీరామ రక్ష ఈ మంగపేట గ్రామంలో పెంచుతున్న కడక్నాథ్ కోళ్ళు. ఈ కోళ్లను మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుంచి మన వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఫామ్లో పెంచడం జరుగుతుంది. దీనికి విశేషమైన గిరాకీ ఉంది. కోడి గుడ్డు కూడా ఒక గుడ్డు వచ్చేసి 30 నుంచి 50 రూపాయల ధర పలుకుతుంది. ఇది మన కోడి లెక్కనే 21 రోజులలో పిల్లలు కూడా చేస్తుంది. దీనికోసం ప్రత్యేకంగా మెషిన్ కూడా వీళ్ళు తెప్పించడం జరిగింది. ఈ కోళ్లను మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి తీసుకొచ్చారు. ఇవి రోగనిరోధక శక్తి గల కోళ్ళు. మరి నిజంగా 4, 5, 6 నెలల్లో ఈ కోడి మనకు 2 కిలోల బరువుకు పెరుగుతుంది. ఈ పంట, ఈ కోడిని మనం పండించడం వల్ల నిజంగా లాభసాటిగా మనం గెయిన్ చేసుకోవచ్చు. నిజంగా రైతుకు ఒక మంచి వరం. ప్రకృతిని కూడా ఇది క్లీన్ చేస్తుంటుంది. అంతేకాకుండా ఆరోగ్యపరంగా కూడా ఔషధ గుణాలు ఎన్నింటినో కలిగిన ఈ నల్ల కోడి, దీని పేరు కడక్నాథ్. నిజంగా మన జీవితానికి ఒక మంచి ఔషధం గల ఆహారం అని దీన్ని చెప్పొచ్చు. దీని మటన్ రేట్ వచ్చేసి ఎంత ఉంటుంది సార్? 800 to 1000 వరకు దీని మటన్ రేట్ ఉంటుంది. కాబట్టి ఈ పిల్లలను చాలా జాగ్రత్తగా ఇక్కడ పెంచవచ్చు. మరి ఇక్కడ మన సోదరులు రెడ్డి గారు నిజంగా అత్యద్భుతంగా ప్లాన్ చేసి ఒక చదువుకున్న వ్యక్తిగా ఒక మంచి పంటను ఇక్కడ పండిస్తున్నారు. మరి మీరు కూడా ముందుకొచ్చి సంప్రదిస్తే ఈ పంట ఇంకింత ముందుకెళ్తుంది. కమలాకర్ రెడ్డి గారు కడక్నాథ్ కోళ్లను ఇక్కడ పెంచుతున్నారు. ఈ కడక్నాథ్ కోడి గుండెకు చాలా మంచిది. హృద్రోగ నిపుణులు కూడా హార్ట్ పేషెంట్స్ ఎవరైనా తిన్నా కానీ ఇది మంచి కొలెస్ట్రాల్ అనేది కరిగిస్తుంది.
ఈ కోడిలో ఉన్న గొప్ప ఔషధ గుణం. అంతేకాకుండా సర్వరోగ నివారణి ఈ కడక్నాథ్ కోడి. మరి ఈ కడక్నాథ్ కోడి 4 నుంచి 5 నెలల లోపల గుడ్లు అనేది పెట్టడం ప్రారంభిస్తుంది. మన తెలంగాణ కంట్రీ కోడి లాగే ఇది కూడా అద్భుతమైన ఔషధ గుణాలు గల కోడి. మరి మనం నాగెల్లి కమలాకర్ రెడ్డి గారి మాటలు విందాం, వారేం చెప్తారో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మన ఊరి ముచ్చట్లు మరి ఇవాళ విలేజ్ కార్యక్రమంలో భాగంగా మనం గంగాధర మండలం మంగపేటకు వచ్చాము. మరి మంగపేటలో మరి బ్రదర్ సార్ మీ పేరు కమలాకర్ రెడ్డి గారు ఇక్కడ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర నుండి కడక్నాథ్ కోళ్ళను తీసుకొచ్చి వీళ్ళ ఫామ్లో పెంచుతున్నారు. మరి ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇప్పుడు మీరు ఈ కోళ్ళను ఎక్కడ తీసుకొచ్చారు? మేము రాంపూర్ మహారాష్ట్ర నుంచి మా రాంపూర్ విలేజ్లో తీసుకొచ్చాము. మహారాష్ట్ర రాంపూర్ విలేజ్ తీసుకొచ్చాము. ఎన్నేళ్లకు ఇది ఎంత పిల్లని తీసుకొచ్చారు మీరు? మేము 1 డే చిక్ తీసుకొచ్చామండి. 1 డే చిక్. ఓకే ఓకే. ఎన్నేళ్ళలో ఇది పెరుగుతుంది మన మాంసం? వాళ్ళు 6 months అని చెప్పారు. ఓకే. 6 monthsకి అబౌవ్ 2 kg అవుతుంది. బట్ అయితే కేజీన్నర అవుతుందని చెప్పారు. ఓకే. మేము 1 year బ్యాక్ నాటుకోళ్ళు వేసాం ఫస్ట్ టైం. అది కొంచెం సెట్ కాలేదు. సింటమ్స్ రోగాలు చనిపోవడం బాగా ఇబ్బంది పెట్టింది. తర్వాత ఈ కడక్నాథ్ గురించి నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చాలా ప్లేస్లలో బాగుంటుంది, దీని గురించి మార్కెట్ ఉందని తెలిసి మరి రేట్ ఉన్నదా లేదా తెలుసుకుందాం, ఇవి ఎట్లా పెరుగుతుందని చెప్పి ఒక 500 తెప్పించాము మహారాష్ట్రలో. ఓకే సార్. తెప్పించే ఇప్పటివరకు అవి చనిపోవడం ఏం జరగలేదు, చాలా బాగా పెరిగినాయి కోళ్ళు. ఇప్పుడు 4 నెలలకి నాకు కేజీన్నర 2 kg దాకా వచ్చినాయి. మంచి జాగ్రత్తగా పెంచుకున్నా. ఇప్పుడు అయితే మార్కెట్ ఉంటుందా లేదా అని చెప్పి నేను కొన్ని పెంచుకున్నా. మంచి మార్కెట్ ఉంది, చాలా వస్తున్నాయి రోజు. కిలోకి 600 అమ్ముతున్నాం. ఇంకా అవి ఎక్కువ పెట్టడానికి రాలేదు, ఇంకొక 1 month పడుతుంది. మార్కెట్ అయితే మంచిగా ఉంది. చిన్నపిల్లలకి డిమాండ్ బాగుంది. మా దగ్గరికి ఎగ్స్ కావాలని చెప్పి, పిల్లలు కావాలని చెప్పి చాలా మంది వస్తారు. అది ఎన్ని నెలలకు గుడ్లకు వస్తుంది? ఇవి 5 monthsకి ఎగ్స్ పెడతాయి. 5 monthsకి ఎన్ని పెడితే ఒకసారి స్టార్ట్ పెట్టి 120 నుంచి 150 దాకా కంటిన్యూ 6 months పెడుతుంది. తర్వాత కొంచెం గ్యాప్ ఇస్తుంది. గ్యాప్ ఇచ్చి మళ్ళీ మన నాటుకోడి లాగా ఒక 10-15 పెట్టి పొదుగులో అట్లా ఏముండదు, పొదుగులు ఉండదు. మళ్ళీ దీన్ని ఎగ్స్ తీసుకుపోయి నాటుకోడి కన్నా మనం ఇంక్యుబేటర్లోనే వేసుకోవాలి. ఇంక్యుబేటర్లో దాన్ని వేసి లేదా నాటుకోడికి వేస్తే పొదుగుతుంది. 21 రోజు వీటికి సొంతంగా పొదిగే గుణం లేదు. ఓకే 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 ఓకే. చాలా నైస్ అండి. మరి మాంసం రేటు వచ్చేసి ఎట్లా ఉంది? దీని మాంసం రేట్ వచ్చేసి కిలో 1000 అట్లా అమ్ముతున్నారు కరీంనగర్, హైదరాబాద్లో. మేము లవ్ బర్డ్ వచ్చేసి 600 ఇక్కడ కేజీ అమ్ముతున్నాం. 600 kg అమ్ముతున్నాం. గుడ్డు ఎంత అండి? గుడ్డు వచ్చేసి 40 రూపీస్. పిల్ల వచ్చేసి 85 రూపీస్కి మేము డెలివరీ ఇస్తాం. ఓకే ఓకే. అదే మీ దగ్గరతో కూడా ప్రాసెసింగ్ మెషిన్ కూడా మా దగ్గర ఇంక్యుబేటర్ ఉంది. మేము ఎవరికన్నా మా దగ్గరికి వచ్చే కస్టమర్లకి ఎగ్స్ కావాలన్నా, పిల్లలు కావాలన్నా, పెద్ద కోళ్ళు కావాలన్నా ఇచ్చేస్తాం. ఓకే ఓకే. ఫ్రెండ్స్, మరి చూశారు కదా, యూట్యూబ్ నుండి చూశారు. తను కూడా మనం కూడా యూట్యూబ్ నుండి ఈ బిజినెస్ చేయాలంటే చాలా సూపర్గా ఉంటుంది. మరి అన్నగారు ఇక్కడ కమలాకర్ రెడ్డి గారి దగ్గర మనం ఇప్పుడు ఉన్నాం, మంగపేట గ్రామం, అలాగే గంగాధర మండల్లో. మరి వీరు ఒక వినూత్నమైన బిజినెస్ అనేది స్టార్ట్ చేసారు. ఇది కూడా మన వ్యవసాయంలో ఒక భాగంగానే మరి మంగపేటలో స్టార్ట్ చేయడం జరిగింది. కమలాకర్ రెడ్డి గారు, చెప్పండి. ఇప్పుడు మీరు ఈ కోళ్ళు పెంచుతున్నారు కదా, ఈ కోళ్ళు ఆరోగ్యపరంగా ఏమన్నా స్పెషల్ గా దీంట్లో విటమిన్స్ అట్లాంటివి? దీనిలో ఏంటంటే నాటుకోళ్ళ కొంచెం కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది. దీనిలో 0% కొలెస్ట్రాల్ ఉంది, 0.70 కొలెస్ట్రాల్ ఉంది. మళ్ళీ అది కాక ఈ షుగర్ పేషెంట్లకి, హార్ట్ పేషెంట్లకి చాలా మంచి అని ఈ మధ్యలో ఎక్కడ చూసినా ఇదే టాక్ వస్తుంది. ఓకే ఓకే. చాలా అంటే ఆరోగ్యపరంగా ఈ కోడి చాలా ప్రిఫరబుల్ చేస్తున్నారు, చాలా మంచి గుణాలు మెండుగా ఉన్నాయని చెప్పి ఎక్కడ చూసినా డాక్టర్ ప్రిఫరెన్స్ ఇస్తాను, చాలా తినమని చెప్పి. ఓకే ఓకే. కాబట్టి మరి కడక్నాథ్ కోళ్ళను మనం వ్యవసాయం చేసుకుంటూ, ఈ కోళ్ళను పెంచుకుంటూ మరి నిరుద్యోగం అనేది నిర్మూలించుకుంటూ ఇంకొక నలుగురికి ఉపాధి కల్పించే దిశగా వీరు ముందుకెళ్తున్నారు. నిజంగా హ్యాట్స్ అప్ టు యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. హ్యాపీ సక్సెస్ భయ్యా. ఓకే. ఈ వీడియో ద్వారా మీకు కూడా చాలా మనకు బిజినెస్ రావాలని చెప్పేసి మనం కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఆహారంలో ఒక భాగంగా తీసుకుందాం, మన ఆరోగ్యాన్ని మహాభాగ్యంగా ఉంచుకుందాం. పూర్తి వివరాలకు సంప్రదించండి కమలాకర్ రెడ్డి గారు. మనందరి కోసం ఒక మంచి మాట. పుల్వామా ఉగ్రదాడిని ఖండిద్దాం, అమరులైన వీర జవాన్లకు జోహార్లు అర్పిద్దాం. హింస వద్దు, అహింసే మనకు ముద్దు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఊరి ముచ్చట్లు. ఇంతవరకు మీరు వీడియో చూశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాదు
సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకో విషయం ఏంటంటే గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.